హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కుక్కర్లో పప్పు వేసి ఒక 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. పప్పు క్లీన్ చేసుకొని 2 గ్లాసుల పాటు వాటర్ పోసుకోవాలి. ఇందులోకి ఉల్లిగడ్డ, మిర్చి, టమాటా ముక్కలు అన్నీ వేసుకోవాలి. ఈ పప్పులోకి కొంచెం పసుపు వేసుకొని ఈ మూతనైతే క్లోజ్ చేసుకొని 3 విజిల్లు వచ్చే వరకు ఉంచాలి. ఇలా సగం పప్పు ఉడికిన తర్వాత ఈ బీరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా చూడాలి. బీరకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయి, పప్పు కూడా ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడు చింతపండు రసము పోసుకున్నాం. చింతపండు పులుసు పోసుకొని కొద్దిసేపు అయితే ఉడకనిద్దాం. ఈ పప్పు అయితే ఈ వర్షాకాలంలో చపాతీ మీదకి కానీ అన్నం మీదకి కానీ చాలా బాగుంటుంది. ఈ పప్పు తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసి తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని కొద్దిసేపు అయితే పప్పు ఉడకనిద్దాం. చింతపండు రసం అయితే ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పోపు వేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఎండుమిర్చి ఒకటి, జీలకర్ర కొంచెం, తాలింపు గింజలు కొంచెం, జీలకర్ర, అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేగనివ్వాలి. హీట్ అయ్యింది. కరివేపాకు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని కొద్దిసేపు వేగనిచ్చిన తర్వాత అయితే పప్పు పోసుకుందాం. ఈ బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.